హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం ఈరోజు చూసుకున్నట్లయితే మనతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు బలం పొందుకున్న 7 భక్తుల్ని చూద్దాం. హల్లెలూయా. 7 భక్తుల్ని చూద్దాం. అది ముందు చెప్పుకుందాం. తర్వాత ఎంతమంది భక్తుల గురించి మనం వివరించుకోవాలంటే అంతమంది భక్తుల గురించి వివరించుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ మొదటి సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనంలో హన్నా గురించి తెలుసుకుందాం. హల్లెలూయా. రెండోది ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో ఎవరి గురించి? ఎజ్రా గురించి తెలుసుకుందాం. హల్లెలూయా. మూడోది కీర్తన గ్రంథం 18:32లో దావీదు గురించి తెలుసుకుందాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో యెషయా గురించి తెలుసుకుందాం. హల్లెలూయా. అట్లాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19 వచనాల్లో దానియేలు గురించి తెలుసుకుందాం. హల్లెలూయా. అట్లాగే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం 19వ వచనంలో హబక్కూకు గురించి తెలుసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాగే మొదటి తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12, 13, 14 చూసుకున్నట్లయితే ఇది ఎవరి కోసము అంటే మొదటి తిమోతి, 2వ తిమోతి కూడా 4వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం ఈ 2 అధ్యాయాలు ఈ 2 వచనంలో ఎవరు? సౌలు గురించి తెలుసుకుందాం. అట్లాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనంలో తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఎవరి గురించి? ప్రేమతో. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 10, 6వ అధ్యాయం 10వ వచనం 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులమై యుండుడి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బలము పొందుకున్న 7 భక్తులను చూద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం తీసారండి. 2వ అధ్యాయం 1వ వచనం వివరంగా చెప్పండి మంచిగా. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగుననే నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. హల్లెలూయా. ఇక్కడ మరియు ఇక్కడ ఎవరండి? అన్న గురించి మనం చూసుకున్నట్టుగైతే విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ అన్న ఏం చేసిందంటే దేవుని మందిరంలో విజ్ఞాపన చేసిందట. విజ్ఞాపన చేసి ఇలాగనే నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఎవరి యందు సంతోషించుచున్నదండి? యెహోవా యందు సంతోషించుచున్నది. మన హృదయమైన ఎవరి యందు సంతోషిస్తుంది? యెహోవా యందు ఎల్లప్పుడూ సంతోషిస్తుంటది. హల్లెలూయా. ఎందుకు సంతోషిస్తుంది అంటే దేవాది దేవుని మనం అంటుపట్టుకొని ఉంటే, దేవాది దేవుని మనం తెలుసుకొని ఉంటే, దేవాది దేవునితో మనం నడిస్తే మనం ఎప్పుడు కూడా మన హృదయం యెహోవా యందు సంతోషిస్తూ ఉంటుంది. అలాగే యెహోవా యందు నాకు మహాబలము కలుగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఏంటంటే యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన నీ రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధులు నా మీద నేను అతిశయపడుదును. నా విరోధుల మీద నేను
అతిశయపడుదును. ఆవిడ విరోధులు ఎవరు? అన్నాకి గర్భఫలం లేదని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా అన్నాని ఏలన చేశారు, ఎగతాళి చేశారు. నువ్వు భూమికి బరువు అన్నారు, నువ్వు భూమి మీద బ్రతకడమే వేస్ట్ అన్నారు. హల్లెలూయా. పిల్లలు లేనంత మాత్రాన చచ్చిపోతారా? పిల్లలు లేనంత మాత్రం చనిపోతారా? పిల్లలు నీకు కలగలేదు అంటే ఆ గర్భాన్ని దేవుడే ఆపాడు. అది ఎప్పుడు తెరవాలో అతనికి తెలుస్తాడు. మనం ఎందుకు భయపడాలి? యెహోవా ఇచ్చెను, యెహోవా నామముకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారే ఇచ్చారు, యేసుక్రీస్తు ప్రభువుల వారే తీసుకున్నారు. అలా ఎవరి విషయంలో ఇచ్చారు, ఎవరి విషయంలో తీసుకున్నారు చెప్పండి? యోగు. హల్లెలూయా. హల్లెలూయా. యోగు విషయంలో దేవాది దేవుడు ఎవరు మాట్లాడారండి? ఒకానొకప్పుడు అక్కడ పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందండి? యుద్ధం. గొప్ప మహా సంతోషకరమైన వేడుక జరుగుతుంది. అక్కడ సభా పెద్దలు అందరూ ఉన్నారు. అక్కడికి ఎవరు వెళ్ళారండి? అక్కడ సభ మధ్యలోకి ఎవరు వెళ్ళారు? సాతాను వెళ్ళాడు. హల్లెలూయా. ఎవరు వెళ్ళారండి? సాతానుడు వెళ్ళాడు. సాతానుడు వెళ్ళి ఆ మధ్యలో నిలబడ్డాడు. నిలబడితే